బొంబాయిలో ఇదో మంచి హోటల్ అనే పేరు. చాలా మంది ఇందులోనే మకాం చేస్తున్నారు. కాని రాజుని చూసిన కళ్లతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్దైందని నాకు మట్టుకు మహా అసహ్యం వేసింది. అక్కడ ఏర్పాట్లు, సామాన్లు ఏం చూసినా అబ్బా మహా బాధపడ్డాను. తరువాత అంతకన్నా చెండాలాలు చాలా చూశాను. కనుక ఇప్పుడదే బాగున్నదేమో అనిపించింది. సామాను గదిలో సర్దుకొని స్నానం చేద్దామని స్నానాల గదిలోకి వెళ్ళానా, దొరలు స్నానం చేసే పద్ధతి తెలుసుగా మీకు. బట్టలు విడిచి కుళాయి కింద నిలబడ్డాను. ఆ దేశాలలో ఉండే స్నానాల తొట్టెలు ఇక్కడ లేవుగా మరి. పోనీ లేకపోతే ఏమని హాయిగా కుళాయి కిందనే స్నానం ప్రారంభించాను. గదంతా ఎక్కడ చూసినా సబ్బనేది కంటపడలేదు. ఏమీ అన్యాయమని దెబ్బలాడదామని అక్కడ్నుంచి యజమానిని కేకవేశాను. ఏదో కొంప మునిగిందని నౌకరు పరిగెత్తుకొచ్చాడు. నన్ను చూసి కంగారుపడి వెనక్కి వెళ్లాడు. అప్పుడు నా అవస్థ నాకు జ్ఞాపకం వచ్చి సిగ్గుపడి తువాల చుట్టి పెట్టుకుందామని నాలుగు పక్కలా వెతుకుతును గదా. తువ్వాలుగాని అంగవస్త్రంగాని ఏమీ కనపడలేదు. ఒళ్ళు తోముకోవడం మాట దేవుడెరుగు. తడి ఒళ్ళు తుడుచుకోకుండా ఎలాగా? తలుపు చాటున నుంచుని హోటలు వాళ్లని నాలుగు తిట్టి సబ్బు తువ్వాల ఏమని అడిగాను. ఎవరికి వారు తెచ్చుకోవాల్సిందే కాని హోటలు సప్లై చేయడం మామూలు లేదని అన్నాడు. విదేశాల్లో మనం ఎక్కడికి వెళ్లినా సబ్బు, తువ్వాలు, దుప్పట్లు, కంబళ్ళు వగేరా అన్ని హోటల్ వాళ్లే ఇస్తారు. ఇక్కడ పెద్ద హోటలని పేరు పడ్డ చోటే ఇలా ఏడుస్తే మిగతా చిన్న వాటిల్లో ఎలా ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎలాగో ఆ తడి ఒంటి మీదే చొక్కాలాగు తొడుక్కుని బయటపడ్డాను. వెంటనే షాపుకు వెళ్లి సబ్బు, తువాలు, కట్టుకునేందుకు పంచెలు వగేరా కొనుక్కున్నాను. ఇంకా భోజనం విషయం ఏం చెప్పను. తలుచుకుంటే అసహ్యం, చెప్పడానికి సిగ్గును. వండిన పదార్థాలు, వడ్డించే పాత్రలు, మనుషులు, పద్ధతులు అన్నీ కూడా అసహ్యమే. దొరలు మన్ని చూసి నవ్వారంటే నవ్వరా మరి? అసహ్యించుకున్నారంటే ఆశ్చర్యమేముంది? బోలెడంత దేశాభిమానం ఉన్నవాణ్ణి ఇక్కడ పుట్టి పెరిగిన నాకే ఇలా ఉందంటే ఇతరుల సంగతి చెప్పడం ఎందుకు? అక్కడ్నుంచి ఊరు చూద్దామని బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికి అంతా గొడవ, గందరగోళం, కంగారును. బళ్లవాళ్లు వాళ్ల ఇష్టం వచ్చినట్టు అడ్డదిడ్డంగా తోల్తారు. సైకిళ్లు చెప్పనే అక్కర్లేదు. మనుషులంతా తలో దారిని. సాధ్యమైనంత వరకు రోడ్డు మధ్యనే గాని నడవరు. వారు వ్యవహారాలు, లావాదేవీలు అన్ని రోడ్డు మధ్యనే నిలబడి తేల్చుకుంటారు. నడుస్తూ ప్రతివాడు రెట్టవేసినట్టు తుపుక్కున ఉమ్మేస్తాడు. నడకలో ఒకరికొకరు సంబంధం కనపట్టం లేదు. నలుగురు కలిసి బయలుదేరినా అడుగులో అడుగు కలవదు. నేను మొదట్నుంచి నియమాలకు, నిబంధనలకు అలవాటు పడ్డవాడిని. దేశాంతరం వెళ్లినప్పటి నుంచి మరీను. అక్కడేమిటంటే రోడ్ల మీద బళ్ల చప్పుడు, మనుషుల బూట్ల చప్పుడే కాని మరో ధ్వనేమీ ఉండదు. ఇక్కడో మనిష్టం వచ్చినట్టు కేకలు వేస్తాం, నవ్వుతాం, గట్టిగా మాట్లాడతాం. అది కూడా ఓ పెద్ద తప్పేనా ఏమిటి? మాట్లాడడానికి కూడా ఆ మాత్రం స్వాతంత్రం లేదా అంటారేమో. మాట్లాడవచ్చు, కాని మన గొడవలు ఊరంతా వినబడేటట్టు గోల చేయక్కర్లేదు కదా. కాదు, నెమ్మదిగా మాట్లాడడం, నెమ్మదిగా నవ్వడం మన అలవాటు చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. హోటళ్లలో, రైళ్లలో, నాటకాల్లో ఒక చోటేమిటి 10 మంది చేరే చోటల్లా ఈ పద్ధతికి మనం అలవాటు పడితే ప్రాణం ఎంతో హాయిగా ఉంటుంది. వీధుల్లో చూస్తే ఒక మనిషి మోస్తరు, ఒకరుండరు కదా అంటే పోలికలో కాదు నే చెప్పేది. అది ఎలాగో అసంభవమే. నేననేది వేషభాషల సంగతి. ఎన్ని దేశాలు తిరిగినా ఇంగ్లీషు భాషతో నెగ్గుకొచ్చాను. స్వదేశానికొచ్చినా ఒక్కో చోట ఒక్కో రకం భాష. భాష మాట అటుంచండి, వేషం సంగతి నేననేది. యూరోపు, అమెరికా ఖండాల్లో ఎక్కడికి వెళ్లినా ఒకే రకం దుస్తులు కదా. అలాగే మన దేశంలో కూడా విదేశీయులందరిలా ఒక మోస్తరు దుస్తులు వేసుకోకూడదు. ఆడవాళ్ల ధర్మమా అని వాళ్లు మట్టుకు దేశ మర్యాద నిలిపి ఒకే రకంగా దుస్తులు వేసుకుంటున్నారు. మగవాళ్లకు ఈ సూట్లు, బూట్లు, వేస్ట్ కోట్లు ఎందుకో తెలీదు. పిల్లకని కుట్టించటం, ముద్దు పెద్దలకని ఫ్యాషను. కొందరు మరీ సూటు వేస్తే ఉంటారు మహాప్రభో, చూడకళ్ళు లేవన్నట్టుంటారు. పొట్టిగా లావుగా ఉండటం, పెద్ద పొట్ట, నెత్తిమీద జుట్టుముడి. ఈ మనిషి సూటు వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. నేనలాంటి వాళ్లను చాలా మందిని చూశాను, బాధపడ్డాను. ఆ పొట్ట మీద నుంచి లాగు జారిపోతుండడం, దాన్ని ఆపడానికి పెళ్ళం పాత చీరంచును ముడిపెట్టి దానినే బెల్టుగా భావించటం, ఇది కనబడుతూ కోటు బొత్తాలు పెట్టకపోవడం, నెత్తిమీద తలగుడ్డ. ఈ గంగిరెద్దు వేషం ఎందుకు వేస్తారో తెలీదు. వీధుల్లోకొస్తే ఇది, ఇళ్ళు అలాగే ఉంటాయి.
ఒక్కో దానికి సంబంధం ఉండదు. పెద్ద మేడ పక్కనే చిన్న ఇల్లు, ఇంకో పక్కన అంతకన్నా చిన్న గుడిసె. పోనీ ఆ ఉన్న మేడలేనా ఒకదాన్ని పోలి మరొకటి ఉండదు. దేని దారి దానిదే, ఎవరికి తోచినట్టు వారు కట్టవలసిందే. ఆ దేశాల్లో అలా కాదు. వీధులకి వీధులు ఒకే మోస్తారుగా ఉంటాయి. కట్టడాల్లో పారు తీరు ఉంటుంది. వేషభాషల్లో సమానత్వం ఉంటుంది. నడకలో చర్యలో ఐక్యత ఉంటుంది. దానివల్లనేమిటంటే ఆ జాతిలో, సంఘంలో, ఆచార వ్యవహారాల్లో, వ్యవహార దృక్పథంలో, జీవితాదర్శంలో ఐక్యత ఉన్నదని బోధపడుతోంది. మన వేషముల వల్ల, నడకల వల్ల, కట్టడముల వల్ల ఈ ఐక్యత ఇక్కడ మృగ్యమని తోస్తోంది.